నా పేరు రాధిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగే వార్తా విశేషాలను మీకు అందించే మైత్రి రౌండప్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటిన మొక్కలు 100% బతకాలి. అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్. టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం. గుజరాత్ ఘటనను ఖండించిన నేతలు. ముప్పై 39వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె. ఒంటి కాలిపై నిలబడి వీఆర్ఏల నిరసన. ప్రత్యేక మండల హోదా కలేనా? కొత్త మండలాల లిస్టులో మొండి చెయ్యి. అమలుకు నోచని సీఎం హామీ. ఇక వార్తల వివరాలు. రోడ్ల వెంట నాటిన మొక్కలన్నీ 100% బతికేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటుతున్న మొక్కలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని రోడ్ల వెంట 6500 మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా నీరు అందించాలని సూచించారు. మొక్కల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించామని, ప్రతి వారం సదరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం పట్టణంలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సిడిపిఓ కార్యాలయాన్ని డే కేర్ సెంటర్గా మార్చేందుకు తగిన ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, కమిషనర్ శ్యామ్ సుందర్రావు, తహసీల్దార్ రాజు పాల్గొన్నారు. వేములవాడలో జరిగే వివిధ అభివృద్ధి పనులు, అలానే హరితహారము, వృద్ధుల కోసం డే కేర్ సెంటరు, లైబ్రరీ, ఇతర ప్రాజెక్ట్స్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగానే మన వివిధ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని పనులు గ్రౌండ్ చేయాలని కోరుతున్నాను. గుజరాత్లో వివక్షను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని నాయకులు ఆరోపించారు. దళితులను ఆలయంలోకి అనుమతించకపోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. గుజరాత్ ఘటనను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వివక్ష పెచ్చరిల్లుతోందని మండిపడ్డారు. దళితులను ఆలయంలోకి రానివ్వకపోవడం బాధాకరమన్నారు. బాపూజీ కలలుగన్న సమాజం ఇదేనా అని ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని పలికే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఇలా జరగడం వారి పాలనాధ్యక్షతకు నిదర్శనంగా అభివర్ణించారు. అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీతో దేశానికే ముప్పు పొంచి ఉందన్నారు. దళిత జాతి ఈ దేశం సిగ్గుపడే విధంగా ఈ 2022 కంప్యూటర్ యుగంలో చూద్దా ఒక కులాన్ని దూషించడం అనేది చాలా అవమానకరం. నరేంద్ర మోడీ గారు, మీరు ఇంకా దళితులను చిన్న చూపు చూస్తున్నారా? చూస్తే చెప్పండి. దళితులను చిన్న చూపు చూస్తాం మేము. మా బీజేపీ ప్రభుత్వం అంటేనే గిద్దే ఉంటుంది. మా ప్రభుత్వంలో దళితులను ఎప్పటికీ అణచివేస్తాం అని అంటే అది చెప్పండి. మేము ఏడు ఉండాలో ఆడుంటాం, మిమ్మల్ని ఎక్కడి నుంచో అక్కడ చూస్తాం. కాబట్టి దయచేసి ఇక్కడ నుండి కుల వివక్ష చూపట్టకండి. మోడీ గారు, మీరు పెద్ద రోడ్డు మోడల్గా చెప్పుకున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దళితులు అంటే ఇప్పుడే కాదు, అదొక మతం ముసుగులో ఉన్నటువంటి అదొక టెర్రరిస్టు, అది ఒక పార్టీ. కాబట్టి దయచేసి దళితులారా, మీ జాతి వారికి గుడిలోనికి ప్రవేశం లేదంటూ వారిని ఆపివేసిన ఘటన నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. దేశానికి గుజరాత్ రాష్ట్రం
రోల్ మోడల్ అని విశ్వగురు నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. మరి రోల్ మోడల్ ఇటువంటి పనులకేనా అని మేము బీజేపీ నాయకులకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశానికి బయట దేశాల టెర్రరిస్టుల కంటే దేశంలోని మతం ముసుగులో ఉన్నటువంటి నాయకుల వల్లే దేశానికి ఎక్కువ హాని కలిగే విధంగా మరి బీజేపీ నాయకులు ఈ రోజున ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ప్రజలంతా ఒకసారి గమనించాలి. కులం మతం అంటూ ఈ 2022లో కూడా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరింది. రోజువారీగా వివిధ రూపాల్లో వీఆర్ఏలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. డిమాండ్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా వీఆర్ఏలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చి మోసం చేశారని ఆరోపించారు. 39 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నా తమపై ముఖ్యమంత్రికి కనికరం కలగడం లేదన్నారు. తమ డిమాండ్లు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చొప్పరి స్వామి, జిల్లా కో కన్వీనర్ నరేందర్, రాజయ్య, హైదర్ పాల్గొన్నారు. మరి పే స్కేలు అమలు చేయండి. అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి. మరియు మా వీఆర్ఏలకు మరి అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము మరి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎంత తొందరగా పే స్కేల్ జీవో అమలు చేస్తే మేము మా యొక్క విధులకు మేము వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి ఈరోజు 39వ రోజు అయినందుకు గాను మాకు త్వరలో మాకు ఈ యొక్క మాకు ఇది వస్తుందని చెప్పేసి ఆశిస్తూ మరి సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ 39వ రోజును పురస్కరించుకొని మేము ఇవాళ ఒంటికాలతోటి నిరసన తెలుపుతున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలు పే స్కేల్ జీవోను అమలు చేయడము, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడము, అర్హులైనటువంటి వారికి ప్రమోషన్లు ఇవ్వడము, వీటిని అమలు చేయడంలో విఫలంగా అయినందున మేము కేసీఆర్ యొక్క మొండి వైఖరికి నిరసనగా మేము ఈరోజు మోకాళ్ళపైన నిలబడి నిరసన తెలపడం జరుగుతుంది. ఇకనైనా కేసీఆర్ మా యొక్క నిరవధిక దీక్షను తర్వాత ఈ విధంగా చేస్తున్న సందర్భంగా అతడు అసెంబ్లీలో ప్రకటించినటువంటి హామీలను అమలుపరిచే దిశగా ఎల్ఐసి వినియోగదారులపై జీఎస్టీ భారం తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఏజెంట్లు నిరసన తెలిపారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంస్థ అభ్యున్నతికి పాటుపడుతున్న ఏజెంట్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఏజెంట్లు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఏజెంట్ల గ్రాట్యుటీ 20 లక్షల వరకు పెంచాలని, వారి పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, రవీందర్, తిరుపతి, శ్రీనివాస్, సంపత్రావు పాల్గొన్నారు. ఆల్ బ్రాంచెస్, డివిజన్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, సెంట్రల్ ఆఫీసు ముందు 13 లక్షల మంది ఏజెంట్ మిత్రులు ఈనాటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు ఈ యొక్క సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి వారోత్సవాలను బైకట్ చేస్తున్నాం. అందులో భాగంగా 5వ తారీఖు నాడు ఏజెంట్ యొక్క డే ఉంటుంది. ఈ 7 రోజులలో ఉన్నటువంటి దాంట్లో ఒక రోజు 5వ రోజు నాడు నో బీఓసీని ప్రకటిస్తున్నాం. ఆల్ ఇండియా పిలుపు మేరకు నో బీఓసీ అంటే ఒక్క పాలసీ కూడా బ్రాంచ్లలో ఆన్లైన్ కానీ ఆనందం కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధంగా పాలసీ కాకుండా చూసేందుకు మా ఆల్ ఇండియా వాళ్ళు మాకు పిలుపునిచ్చిన మేరకు తప్పకుండా మేము తప్పకుండా వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి ఈ బ్రాంచ్లో 600 మంది ఏజెంట్లు మిత్రులు, అక్కడ హుజరాబాద్లో దాదాపు 300 మంది అటెండ్ అయినారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా తప్పకుండా ఈ యొక్క 1 సెప్టెంబర్ నుంచి రాబోయే
నవంబర్ 30 తారీఖు దాకా ఈ కార్యక్రమం, ఈ ఆందోళన చర్య ఇలాగనే జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఏజెంట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీదారులు తీసుకున్న రుణాలపై ఉన్న వడ్డీని తగ్గించి జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏజెంట్లు ఏముల శ్రీనివాస్, బుర్రదశ గౌడ్, రాజూరి సత్తయ్య, గజవాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. నష్టమైన రీతిలో అటువంటి సంస్కరణలు చేస్తూ ఉన్నందున మేము ఎల్ఐసికి మేము అగనిస్ట్గా ఐఆర్డీఏకి అగనిస్ట్గా ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. ఈ ధర్నాను మీరు వాల్మీకి లేకపోతే మొత్తం 10 లక్షల మంది చేపట్టాము. ఈ ధర్నాను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఏజెంట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీ ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసీలపై చెల్లించే బోనస్ మరింత పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీమా ఏజెంట్లు భూమన్న, శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పైబడి బకాయి పడిన పాలసీలు ల్యాబ్స్ను పాలసీదారులకు బోనస్ పెంచాలి. రాంచీ మరియు నిజాంలో సర్వీసింగ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని 5,000 పైచిలుకు ఓటర్లు, 7,000 దాటిన జనాభా, మినీ సిరిసిల్లాగా పేరొందిన ఈ గ్రామం ఇప్పటి వరకు ప్రత్యేక మండలంగా గుర్తింపు పొందలేదు. సమైక్య పాలనలో ఇక్కడ పర్యటించిన కేసీఆర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తయినా అమలు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామ పంచాయతీపై మైత్రి కథనం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామ పంచాయతీ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ. సమైక్య రాష్ట్ర పాలనలో కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేసిన ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గర్షకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో గర్షకుర్తిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇప్పటికీ 10 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ గర్షకుర్తి గ్రామ పంచాయతీకి ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. ఇటీవల కాలంలో ఇటు మీడియాలో అటు శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే గర్షకుర్తి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ సీఎం కేసీఆర్కు విన్నవించారు. దీంతో తమ గ్రామ పంచాయతీ ప్రత్యేక మండలంగా ఏర్పాటవుతుందని అందరూ సంబరపడిపోయారు. కానీ ఇటీవల 13 కొత్త మండలాల జాబితా విడుదలవడం, ఆ జాబితాలో గర్షకుర్తి గ్రామం పేరు లేకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు గ్రామస్తులు. మండలంగా చేస్తున్నామని వార్తలు వినిపించాయి. చాలా సంతోషం అనిపించింది. కానీ కొత్త మండలాలుగా 13 ప్రకటించడంలో అందులో గర్షకుర్తి గ్రామం మండలం లేకపోవడంతో చాలా నిరాశగా చెందాము. దయచేసి సీఎం కేసీఆర్ గారు గర్షకుర్తి గ్రామాన్ని మండలం చేయడం ద్వారా మా గ్రామంతో పాటు పలు గ్రామాలు గట్టుబుత్కూరు గాని, ఆచంపల్లి, తర్జేరి, రంగారావుపల్లె, ఉప్రమల్యాల, కాసారం వంటి పలు గ్రామాలు కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయి. కావున దయచేసి సీఎం కేసీఆర్ మా గ్రామాన్ని కూడా మండలం చేయాలని కోరుకుంటున్నాను. గతంలో మినీ సిరిసిల్లగా చాలా పేరు పొందింది. అలాగే గతంలో సీఎం గారు మండలంగా చేస్తామని అన్నారు. అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. అందులో మా పేరు లేదు. మా గర్షకుర్తి గ్రామం పేరు రాలేనందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మా గర్షకుర్తిలో చాలా ఓటర్లు చాలా మంది ఉన్నారు. అలాగే మా గర్షకుర్తి గ్రామాన్ని మండలంగా చేస్తే మాకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. అలాగే మా గర్షకుర్తి గ్రామాన్ని చేయగలరని దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం
కొత్త జిల్లాల విభజన జరిగిన సమయంలో గర్షకుర్తి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, వంటావార్పు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. మండలాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసే విధానంలోనే మేము అప్పుడు గర్షకుర్తి మండలం కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా అప్పుడు రాలేదు. మొన్న అంటే ఒక 10 రోజుల క్రితం వచ్చిన జీవో ప్రకారం మా మండలం కూడా అందులో ఏర్పడుతుందని మేము ఆకాంక్షించినాము. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు కూడా మాకు గర్షకుర్తి మండలం కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాకు గర్షకుర్తి మండలం ఏర్పడితే అనేక విధాల అభివృద్ధి చెందుతామని మేము మనస్ఫూర్తిగా కోరుతూ, మండలం మాకు పక్కనున్న ఆచంపల్లి అయితేనేమి, హిమ్మత్నగర్ అయితేనేమి, గట్టుబుత్కూరు అయితేనేమి, ఉద్యానం అయితేనేమి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గంగాధర వెళ్ళడానికి ఇక్కడ గర్షకుర్తి మండలం ఏర్పడితే మా ప్రజలకు అందరికీ పరిపాలనా సౌలభ్యం జరుగుతుందని చెప్పి మండలాన్ని ప్రకటించాలని మంత్రి గారిని కానీ మరియు సీఎం గారిని కానీ కోరడం జరిగింది. మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గర్షకుర్తి మండలాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. ఈరోజు 13 మండలాలు ప్రకటనలో మా గర్షకుర్తి గ్రామం లేనందున మా చుట్టుపక్కల 13 గ్రామాలు చాలా నిరాశ నిస్పృహతో బాధలో ఉన్నారు. అందులో ఇప్పుడు సుంక రవిశంకర్ గారు అసెంబ్లీలో కూడా గంగారం మండలంలోని గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తానని ఆనాడే మాటిచ్చారు. ఇప్పుడు మొన్న కూడా ఆగస్టు 18లోపు అవుతుంది, జెండా కూడా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడనే ఉంటాయి, జెండా ఎగరేస్తానని మాటిచ్చారు. దానిలో భాగంగా సుంక రవిశంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన విధంగా గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చుట్టుపక్కల గ్రామాలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. గర్షకుర్తిని ప్రత్యేక మండలంగా గుర్తిస్తే గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన గట్టుబుత్కూర్, హిమ్మత్ నగర్, చిన్న ఆచంపల్లి, పెద్ద ఆచంపల్లి, ఒద్యారం, కాసారం, తాడిజెర్రి రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, వెంకంపల్లి గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన నూతన మండలాల జాబితాలోనూ తమ గ్రామం పేరు లేకపోవడంతో ఉసూరుమన్నారు. నాటి ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గర్షకుర్తి గ్రామంలో భారీ బహిరంగ సభ నేపథ్యంలోనే ఆనాడు గర్షకుర్తి గ్రామానికి వచ్చి గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తా అని ఆనాడు మాట ఇచ్చారు. కానీ మొన్న 13 మండలాలు ప్రకటించిన నేపథ్యంలో అందులో గర్షకుర్తి గ్రామాన్ని మండలం ప్రకటించకపోవడం మాకు చాలా ఆశ్చర్యానికి గురిచేసినది, మాకు కొంచెం బాధాకరం. కావున మా యందు దయదలించి గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చుట్టుపక్కల గ్రామాల 11 గ్రామాల ప్రజలము మేము, మాది కాసారం గ్రామం 1 కిలోమీటర్ ఉంటుంది గర్షకుర్తికి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి గర్షకుర్తి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని, దశాబ్దం నాటి తమ కలను నెరవేర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పర్యటించిన ఆయన స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందడం లేదన్నారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాటిపల్లిలో ఎస్ఆర్ఎస్పీ లింక్ కాలువకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, లింగాపూర్ సర్పంచి ఈరెల్లి శంకర్, ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి, తడగుండ రాజు, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేరే పార్టీ సర్పంచులు అని చెప్పేసి గ్రామ స్థాయి ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా గ్రామాల్లో, పెగడపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి అందరికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం, అటు వికలాంగులు కానీ, అటు ఓల్డేజ్ కానీ, విడో పెన్షన్స్ అమలు కావాలని చెప్పేసి జిల్లా ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి తూము ద్వారా ఎస్ఆర్ఎస్ గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడేది. మరి ఇప్పటి వరకు గత 6 నెలలకెళ్ళి కూడా ఇప్పటి వరకు ఆ పని మొదలు కాదు, మధ్యాంతరంగా పని మిగిలిపోయింది. ఒకవేళ ఆ ఎస్ఆర్ఎస్పీకి ఆ తూము ద్వారా మన మద్దెలపల్లి చెరువుకు తీసుకొచ్చి, మద్దెలపల్లి చెరువు నుంచి బతకపల్లి చెరువు తీసుకొచ్చి, లింగాపూర్ నుంచి బతకపల్లి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినట్టయితే
ఈ ప్రాంతం మధ్య పేడపల్లి గ్రామాలకు సంబంధించిన రైతాంగం అందరూ కూడా సాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం జరుగుతుంది. డీకొండ దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఆ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఏ ఒక్క రైతాంగానికి కూడా మేలు జరిగేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మేము ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులను కానీ మంత్రి కొప్పరేశ్వర్ గారిని కోరేది ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్లోని ఓ వినాయక మండపం నుండి దొంగలు గణనాథుడి విగ్రహాన్ని అపహరించారు. వినాయక చవితి రోజున రాత్రి 12 గంటల తర్వాత మండపం నుండి భక్తులు, పిల్లలు ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. తెల్లవారి మండపంలో చూస్తే మండపం ఖాళీగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్థానికులు. అనంతరం ఇక్కడికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరిలో ఒకరు బైక్ పైనే ఉండగా మరొకరు కిందికి దిగి కాసేపటి తర్వాత మళ్లీ బైక్ ఎక్కి వెళ్లిపోయినట్టు కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో వారే విగ్రహాన్ని అపహరించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చిన్నపిల్లలు గణపతి పెట్టుకుంటామంటే మేము కొనివ్వడం జరిగింది. గుండంగా అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నిలిపినాం. పూజలు అయినాయి. పూజ అయినాక అందరం 12 గంటల దాకా దాదాపు అందరం ఉన్నాక మేము పర్వ చేసి లోపలికి పోయినాం. తెలియాలని చూసే వరకు గణపతి మాకు కనబడలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడిని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, ముత్త మహేష్, భాస్కర్రావు, గర్రపల్లి వెంకట్ గౌడ్, పూసాల సంతోష్, రుద్రవేణి సుజీత్, మంద అనిల్ పాల్గొన్నారు. ఈ గ్రామంలో బీసీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఆహ్వానం మేరకు స్థానిక సర్పంచ్ గారు కానీ, స్థానిక ఈ ఆహ్వాన కమిటీ వాళ్ళ అధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, భాస్కర్ గారు కానీ, మహేష్ గారు కానీ, ఇలా గ్రామ పెద్దలందరి సమక్షంలో ఇప్పుడే వినాయకునికి పూజలు చేసుకోవడం జరిగింది. ఇంత మంచి సంస్కృతి సాంప్రదాయంగా నవరాత్రులు ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, రైతులు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఇప్పుడే మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇంత పెద్ద మంచి యువత చాలా వరకు మార్పులు కూడా చెందుతుంది. మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పూర్తి నిష్ఠతో 9 రాత్రులు మంచి ఆనందంతో ఆదర్శంగా రాబోయే తరాలకు ఆదర్శంగా ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ మంచి రోజు పూజలు, అన్నదానాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి నాగరాజు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఈవో, పాలక మండలి సభ్యులు స్వామివారి శేషవస్త్రంతో జడ్జిని సత్కరించారు. వారి వెంట ఈవో శ్రీనివాస్, స్థానిక మెజిస్ట్రేట్ శ్యామ్ ప్రసాద్, పాలక మండలి సభ్యులు ఉన్నారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పోలీస్ శాఖ రూపొందించిన వెబ్సైట్లో నిర్వాహకుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేష్, మండప నిర్వాహకులు ఉన్నారు. స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఒక ఉత్సవము ఆ స్ఫూర్తికి వ్యతిరేకమైన రూట్లో పనిచేస్తుంది. అది మంచి అనిపేట్ల ఆరాధిస్తున్నాము. దేవుణ్ణి ఏ పద్ధతుల్లో అయితే మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఆరాధించారో అదే పద్ధతిలో మనం ఆరాధించాలి. ఎందుకంటే మన డిఎన్ఏలో మన తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ముత్తాతలు ఉన్నారు. అంటే మనకు మంచి లక్షణాలు ఏదో వచ్చినా అయ్యే వస్తాయి కదా. ఆ లక్షణాలతోటి మనం వస్తున్నాం కాబట్టి
ఆయన చేసింది ఏదో ఉన్నదో, ఏ పద్ధతిలో అయితే పూజించిండో, ఏ పద్ధతిలో అయితే శోభాయాత్ర చేసిండో, ఏ పద్ధతిని అయితే అనుసరించిండో ఆ పద్ధతులకు మనం పోవాలి. అవునా కదా? పిల్లలకు వినాయకుడిని తయారు చేసుకొని వాళ్ళే ఇంటికి తీసుకుపోయి వాళ్ళు పూజ చేసుకుంటే వాళ్ళ బిలాంగింగ్నెస్ వస్తుంది. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న హరీష్ రెడ్డి సేవలు గొప్పవని కొనియాడారు ధర్మారం మండల అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి ఇటీవల అమెరికా నుంచి రాగా అలయన్స్ క్లబ్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన వ్యాళ్ల హరీష్ రెడ్డి వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నప్పటికీ స్వంత ఊరిపై ఉన్న మమకారంతో గ్రామంలోనే కాకుండా మండల వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ధర్మారం మండల అలయన్స్ క్లబ్ సభ్యులు అమెరికా నుండి వచ్చిన ఫౌండర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పూల మొక్కతో పాటు వినాయక విగ్రహాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూయ రామరెడ్డి, అంబేద్కర్ సంఘ నాయకులు బొల్లం మల్లేశం, గ్రామస్తులు సప్ప జలేందర్, చిలుముల కృష్ణ, బొల్లం నరేష్తో పాటు అలయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలను మేము గుర్తు చేసుకొని తనని ఈరోజు కలవడం జరిగింది. ఉద్యోగం చేస్తున్నటువంటి హరీష్ రెడ్డి గారు తన సొంత ఊరుపై ఉన్న మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలను మేము గుర్తు చేసుకొని తన చేస్తున్నటువంటి సేవలను మేము తన ద్వారా మేము కూడా ఇంకా ముందు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని. లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం క్లబ్ వారు మరి నేను అమెరికా నుండి వచ్చిన సందర్భంగా నన్ను కలవడానికి వచ్చి నేను చేస్తున్నటువంటి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి కొన్ని సేవల్ని గుర్తించి వారు ప్రశంసించి నన్ను చిరు సన్మానం చేయడం జరిగింది. దానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే వారికి కూడా వారు చేస్తున్నటువంటి సేవల్ని నేను గుర్తించి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముందుగా కూడా వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా, ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నారని నేను వారికి చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఎస్పీ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి స్థానిక నేతలు కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. వారి మోసంతో మనస్తాపానికి గురైన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల రవీందర్, మండల కన్వీనర్లు శనిగరపు వంశీ, పొరండ్ల వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తంగా 45 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలైనాయి. ఈ వసూలు దందాకు ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, స్థానిక మంత్రి ఇక్కడ కేటీఆర్ అండ్ గంగుల కమలాకర్ని మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రని వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బేషరతుగా అతన్ని చట్టపరంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆర్ఎఫ్సిఎల్ కార్మికుడు ముంజా హరీష్ గౌడ్ ఈ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే లేఖ కూడా రాసిండు స్పష్టంగా నిరుద్యోగులకి స్పష్టంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి. కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు 790 మంది కార్మికులకి డబ్బులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ప్రిన్సిపల్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ఆవరణలో 1000 మొక్కలు నాటామన్నారు. నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత ప్రతి విద్యార్థి పైన ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఒక అద్భుతమైనటువంటి నందన వనంగా, ఒక హరిత వనంగా
తీర్చిదిద్దుతున్నటువంటి మన కళాశాల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి సుమారుగా మన దగ్గర ఒక 1000 మొక్కలతోటి ఇవాళ ఒక గార్డెన్ను తలపించేటువంటి కళాశాలగా ఇవాళ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విరాజిల్లుతూ ఉన్నది. దాదాపుగా మన కళాశాల లోపల అన్ని రకాలైనటువంటి వృక్షాలు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా గత ప్రిన్సిపాల్స్ కానివ్వండి గత స్టూడెంట్స్ కానివ్వండి నాటినటువంటి మొక్కలు ఇవాళ ఏపుగా పెరిగి అందరికీ ఆ విద్యార్థులందరికీ ఒక 5 సంవత్సరాల జీవిత కాలాన్ని సుమారుగా పెంచేటువంటి ఆక్సిజన్ ఇవాళ సప్లై చేస్తూ ఉన్నవి. కాబట్టి హరితహారం ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ఎప్పుడైతే స్కీమ్ పెట్టిందో అప్పటి నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ పొలిమేరలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైభవంగా వార్షిక ఉత్సవాలు వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆర్ఎస్ సతీష్ అనే యువకుడు తన సొంత డబ్బులతో విగ్రహాన్ని నిర్మాణం చేపట్టి ప్రతిష్టాపన చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు వేలాదిగా ప్రజలు వచ్చి అంజన్న విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి అరుణ జ్యోతి పెద్దన్న, ఎంపీటీసీ శీలం శంకర్, సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్, గుజ విజయ్, లక్ష్మణ్, గుర్రం రాజయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని స్థాపించి పెద్ద ఎత్తున ఒక 4-5 రోజుల కార్యక్రమం చేసి అందరిని పిలిచి మంచి కార్యక్రమం చేసిండు. దానివల్ల అప్పుడు అది ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామంలో కూడా అంత శుభ పరిణామాలు శుభమై జరుగుతూ ఉంది. దాన్ని అనుసరించి ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించినటువంటి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవాన్ని ఈరోజు అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సతీష్ను మా గ్రామం అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇంత పెద్ద హనుమాన్ విగ్రహ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మహిళలకు సోదరులకు తర్వాత గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు యూత్ వారికి మా గ్రామ పంచాయతీ తరపున మా గ్రామం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనాకు ముందు ఆంజనేయ స్వామి కళ్ళకు వచ్చి నా విగ్రహం కట్టేయాలని చెప్పి జరిగింది. దానికి 21 ఫీట్స్ అనుకున్నా, అది 41 ఫీట్స్కు విగ్రహం వెళ్ళిపోయింది. ఒక సందర్భం కరోనా టైంలో విగ్రహం 1 ఇయర్ ఆగిపోయింది. దానిపైన మళ్ళీ కోత వచ్చి కూర్చోవడంతోనే విగ్రహం కూడా స్టార్ట్ అయింది. ఆంజనేయ స్వామి స్టార్ట్ చేసిన దాన్ని సంతోషపడ్డాం. దీనికి సహకరించిన అందరూ చిన్న పెద్ద అందరూ కూడా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు. ఆంజనేయ స్వామి విగ్రహం స్థాపించి ఈ ఆటికి సంవత్సరం అవుతుంది. దాన్ని సందర్భించి వార్షికోత్సవం చేయడం జరిగింది. దీనికి వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వాసవి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రసేన గుప్తా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్, వాసవి వనితా క్వీన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రసేన గుప్తా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 107A జిల్లా కేబినెట్ జాయింట్ సెక్రటరీ అల్లంకి లింగమూర్తి, జోనల్ చైర్మన్ ఎల్లంకి రాజన్న, వాసవి క్లబ్ అధ్యక్షులు యాంసాని సంపత్ కుమార్, బాదం వాణి, బొల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి వేడుకలు సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆదేశాల మేరకు సుల్తానాబాద్ వాసవి క్లబ్ వారు వారం రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చంద్రసేన గుప్తా జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషను, రేపు తల్లిదండ్రులకు పాదాభివందనాలు, తెల్లారి టీచర్స్ డే రోజు టీచర్లకు సన్మానం, డాక్టర్ డే రోజు డాక్టర్లకు సన్మానం, వృద్ధులకు బట్టలు కానీ పనులు కానీ పంపిణీ కార్యక్రమం, రోజుకో నమూనా 7 రోజులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రోగ్రాం జరుగుతాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలోని పలు ఆలయాల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆర్యవైశ్య సత్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో తలుపులు పగలగొట్టి దుండగులు బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడవేశారు. ఇన్వర్టర్కు సంబంధించిన బ్యాటరీని అపహరించినట్టు స్థానికులు తెలిపారు. రామాలయం, మహాలక్ష్మి ఆలయాల్లో హుండీలు పగలగొట్టి నగదు దోచుకెళ్లినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు పరిశీలించి విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో హిందుత్వ సంఘాల ఆధ్వర్యంలో బంద్ పాటించి నిరసన తెలిపారు. బంద్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ సింగ్ పై తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 17 రాష్ట్రాలు నిషేధించిన మునవర్ ఫారూఖీ షోను హైదరాబాద్లో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొట్లాడుతున్నానే ఈ గవర్నమెంట్ చూడలేక హిందూ ధర్మ ఓటు బ్యాంక్ అంతా ఒకటే చూడలేకనే అరెస్ట్ చేయడం జరిగినది. ముస్తాబాద్ మండలంలో మరి బంధుకు పిలుపునిస్తే స్థానికంగా ఉన్న ఎస్ఐ మరి అన్ని షాపులకు పర్సనల్గా ఫోన్ చేయాలని బెదిరియడం జరుగుతున్నది. స్కూళ్ళు బంద్ పెడితే పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి మీకు అవసరమైతే బందోబస్తు ఇస్తామని బెదిరియడం జరుగుతున్నది. మరి ఎందుకు ఎస్ఐకి అంత అత్యుత్సాహం? మీరు మరి గవర్నమెంట్ హోదాలో ఉన్నారా లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారా తెలియజేయాలి. మరియు ముస్తాబాద్లో చూసుకున్నట్టయితే వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగినది. రానున్న రోజుల్లో ఇలాగే హిందూ ఓటు బ్యాంకు ఐక్యతంగా మారి హిందూ దెబ్బతీయకుండా హిందువులకే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు ఇంకా రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పైన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రెవెన్యూ, పోలీస్ ఆధ్వర్యంలో వినాయక మండప నిర్వాహకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ భాస్కర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్లో మండపాల నిర్వాహకులు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ శంకర్తో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. లీగల్ యాక్టివిటీ తెలిసినట్టయితే మాకు ఇంటిమేషన్ చేయాలని కోరుతున్నాను. అలానే ఇంకోటి ఊరేగింపులు కానీ లేకుంటే కల్చరల్ ప్రోగ్రామ్ కానీ జరిగినట్టుంటే అది మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఈ విషయంలో మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఏదైతే నిమజ్జనం రోజు ఏది మరి సామాన్లు అంటున్నారు, ఏది నమ్మాన్ని తీసుకుంటే ఏది ఫస్ట్ ఉండాలి, దానిలో మీ కోఆర్డినేషన్ అయితే కంపల్సరీగా ఏది ఫస్ట్ ఉండాలి, ఏది సెకండ్ ఉండాలి, ఏది థర్డ్ ఉండాలి, దానిలో మీ సజెషన్ మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ నంబరింగ్లో మీ సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట నక్కవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ విద్యార్థి పరివార్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పుప్పాల మోహన్ మాట్లాడుతూ నక్కవాగుపై వంతెన నిర్మిస్తానని గతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు హామీనిచ్చారని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రోజు హనుమాజీపేట నక్కవాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని విద్యార్థి పరివార ఆధ్వర్యంలో హనుమాజీపేట గ్రామస్తులతో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారు హనుమాజీపేట, బొల్లారం, లింగంపల్లి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని. కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క నిర్మాణం చేపట్టలేదు. తెల్లారు లేస్తే అన్ని పనులకు కూడా, చేనులకు పోవడానికి కూడా, అన్ని పనులకు కూడా అందరూ కూడా ఈ యొక్క వాగు దాటాల్సి ఉంటుంది. కాబట్టి ఎడ్లు కానీ, చేను కానీ, చిలక అన్నీ కూడా అటువైపు ఉన్నాయి వాగవతల. కాబట్టి ప్రవాహం ఎక్కువ వస్తే అటు పోవడం రావడం లేదు. కాబట్టి పోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి బండపల్లి నుంచి కూడా, లేదా మార్పాక నుంచి కూడా, వెమ్లాడ నుంచి పోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక సమస్యను గుర్తించి ఎమ్మెల్యే గారు తక్షణమే ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి లేచే ముచ్చట్లేదు. కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ఈరోజు అధికార పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దీక్షకు శిబిరానికి ఏ ఒక్క రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై మహాసభల్లో చర్చించనున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సాయితేజ, నాయకులు రాకేష్, శ్యామ్ పాల్గొన్నారు. మహాసభల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా సుదీర్ఘంగా చర్చలు చేసి ఈరోజు భవిష్యత్తు విద్యారంగ సమస్యలపైన పోరాటందుకు ఈరోజు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించేందుకే ఈ మహాసభలు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో సంక్షేమ హాస్టల్లో ఈరోజు చదువుకున్న విద్యార్థులకు కేవలం 1500 రూపాయలు మాత్రమే ఈరోజు మెస్ బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈరోజు విద్యార్థులకు కనీసం ప్యాకెట్ లైన్ సంబంధించింది కనీస వసతులు లేక ఈరోజు సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులతో అద్దె భవనంలో ఈరోజు విద్యార్థులు అనేక
సమస్యలతో సతమతమవుతున్నారు. వీటన్నిటి నూతన భవనాలు నిర్మించాలి. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నెలకు 3,000 రూపాయల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మహాసభల జయప్రదానికై కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే 4 మహిళలు మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేష్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాదాసు మహేందర్, రుద్రంగి మండల కన్వీనర్ కట్కూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వెళ్ళినటువంటి మహిళలను ఈ రోజు గవర్నమెంట్ పరిధిలో హత్యలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే డాక్టర్లు అక్కడ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదైతే దీనికి పిల్లలు కలగకుండా కూని ఆపరేషన్ పేరిట ఏదైతే బాధితులు వచ్చి అక్కడ ఆపరేషన్ చేసిన సందర్భంలో మరి అక్కడ ఆ ఆపరేషన్ వికటించి అస్వస్థతకు గురైనటువంటి ఒక 5 మహిళలు మరి అక్కడ చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం అనేది మరి వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే అక్కడ చనిపోయిందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మరి వేములవాడ నియోజకవర్గ తరఫున ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి దీనికి ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.